అందరికీ నమస్కారం. ఏదైతే కేంద్రంలో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నీట్ పేపర్ లీక్ మీద యువత కదం దొక్కారో, అక్కడ కేంద్ర మంత్రితో రాజీనామా చేయించారో, అలాగే రాష్ట్రంలో కూడా యువత కదం దొక్కుతున్నారు. నారా లోకేష్ రాజీనామా చేసే వరకు యువత ఎక్కడా కూడా శాంతించరు. సో వైసీపీ ఆధ్వర్యంలో యువతను పోగేసుకుని మేము ధర్నాలు చేయబోతున్నామని చెప్పి వైసీపీ పార్టీ మొన్న పిలుపునిచ్చింది. సో నిన్న కూడా చేశారు. ట్విస్ట్ ఏంటంటే, పాపం వైసీపీ పార్టీ ఏదైతే డిఎస్సి అభ్యర్థులకు అన్యాయం జరిగింది, పేపర్ లీక్ జరిగిందని చెప్పి మాట్లాడారో, ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, పేపర్ లీక్ జరిగిందా, అన్యాయం జరిగిందా? లీక్ వేరు, అన్యాయం వేరు. అన్యాయం జరగటం అంటే ఒక వ్యక్తికి రావాల్సిన ఉద్యోగాన్ని ఇంకొక వ్యక్తికి ఇచ్చారనుకోండి, అది అన్యాయం అనొచ్చు. అంటే ఈ వ్యక్తికి రావాల్సింది ఆ వ్యక్తికి ఎలా ఇచ్చారు, ఈ వ్యక్తికి ఇవ్వాలి కదా, ఇది అన్యాయం. అంటే లీక్ అంటే ఏంటి? పేపర్ను ముందుగానే బయటికి లీక్ చేసి, ఏ ప్రశ్నలు వస్తాయో ముందుకు లీక్ చేసి, కొంతమంది దాని ద్వారా లబ్ధి పొంది వాళ్ళు ఉద్యోగాలు పొందితే అది లీకు. ఇక్కడ లీక్ అయ్యింది అంటే ఎవరు ఉద్యోగాలు పొందారు అనేది ఇక్కడ ఎవరు చెప్పలా. వీళ్ళే లీక్ అంటారు, వీళ్ళే అన్యాయం అంటారు. ఏదో ఒక స్టాండ్ కట్టుబడాలి. అన్యాయం జరిగిందా, లీక్ జరిగిందా, ఏం జరిగింది అనేది వీళ్ళే ఒక స్టాండ్ కట్టుబడాలి. సో రెండు వేరు వేరు, లీక్ వేరు, అన్యాయం వేరు. కానీ రెండు ఒకటే అనుకుంటున్నారేమో వైసీపీ వాళ్ళు. వాళ్ళే కాసేపు పేపర్ లీక్ అయింది రాజీనామా చేయాలి లోకేష్ అంటాడు, మళ్ళీ కాసేపు ఏమో స్పోర్ట్స్ కోటాలో అన్యాయం జరిగింది వాళ్ళకి పోస్ట్ ఇవ్వాలంటారు. సో లీక్ వేరు, అన్యాయం వేరు. సో రెండింటినీ కలిపి మాట్లాడుతున్నారు. ఓకే, రైట్, బాగుంది. నిన్న వీళ్ళు తలపెట్టినటువంటి, అంటే వివిధ జిల్లాల్లో వైసీపీ ఆధ్వర్యంలో, వైసీపీ విద్యార్థి యువజన విభాగం ఆధ్వర్యంలో తలపెట్టారు. ఇందులో ఎవరు పాల్గొన్నారో తెలుసా? 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు వయసు ఉన్నవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రోజా లాంటి వాళ్ళు, వైసీపీ సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ర్యాలీల్లో పాల్గొన్నారు తప్ప, ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, వైసీపీ నాయకులు, వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ వారసులు, వాళ్ళ పిల్లలు, వీళ్ళు పాల్గొన్నారు. కానీ ఇక్కడ అసలు ఈ ఉద్యమంలో ఎవరు పాల్గొనాలి? ఇప్పుడు నీట్ పేపర్ ఉద్యమం జరిగింది, ఎవరు పాల్గొన్నారు? యువత పాల్గొన్నారు. ముఖ్యంగా నీట్ పేపర్ వల్ల అన్యాయం జరిగిందని ఎవరు భావించారో, లేదా నీట్ ఎగ్జామ్ ఎవరు రాసి తర్వాత లీక్ అయిందని చెప్పి బాధపడ్డారో వాళ్ళు పాల్గొన్నారు కదా. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా పేపర్ లీక్ అయి ఉంటే ముందుగా ఎవరు స్పందించాలి? డిఎస్సి రాసిన అభ్యర్థులు స్పందించాలి కదా. వాళ్ళు వైసీపీతో చేతులు కలపాలి. నిన్న రాష్ట్రం మొత్తం మీద ఎక్కడైనా సరే డిఎస్సి రాసినటువంటి అభ్యర్థులు ర్యాలీలో పాల్గొన్నారా? ఎక్కడైనా సరే, ఇదిగో ఈ వ్యక్తి ర్యాలీలో పాల్గొన్నాడు, ఈ వ్యక్తి గతంలో డిఎస్సి రాశాడు, ఇదిగో హాల్ టికెట్ అని ఎవరినైనా ఒకరిని చూపించగలరా? పాల్గొన్నారా? ఒకటి ఎరా వైసీపీకి అనుకూలంగా ఉన్నవాళ్ళు ఎక్కడైనా పాల్గొంటే మనకు తెలియదు. కానీ ఎక్కడా కూడా డిఎస్సికి సంబంధించి డిఎస్సి రాసిన అభ్యర్థులు ఎవరు కూడా నిన్న ర్యాలీలో పాల్గొనలేదు. అంటే వాళ్ళు డిఎస్సి పేపర్ లీక్ అయిందని వాళ్ళు నమ్మటం లేదు. ఫస్ట్ పాయింట్. రెండోది, పోనీ జగన్మోహన్ రెడ్డి కొంతమందిని మీడియా ముందు కూర్చోబెట్టుకుని గతంలో మాట్లాడాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో నవీన్ అని మాట్లాడాడు, దుర్గయ్య అని మాట్లాడాడు, ఇంకేదో కొంతమంది పేర్లతో మాట్లాడారు కదా. వాళ్ళకి అన్యాయం జరిగింది, పోస్టులు రాలేదని చెప్పి మాట్లాడారు కదా. ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గర కూర్చుని మాట్లాడిన వాళ్ళలో ఎవరైనా సరే నిన్న వైఎస్ఆర్సీపీ చేపట్టినటువంటి ఈ ర్యాలీలో పాల్గొన్నారా? పేపర్ లీక్ అయింది, నారా లోకేష్ రాజీనామా చెయ్యాలి అనే ర్యాలీలో ఒక్కళ్ళైనా పాల్గొన్నారు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఒక 10 నుంచి 15 మంది వచ్చి కూర్చున్నట్టుగా నాకు ఒక ఐడియా ఉంది. 10 నుంచి 15 మంది. ఈ 10-15 మందిలో రాష్ట్రం మొత్తం మీద ఎక్కడైనా సరే, రాష్ట్రం మొత్తం అన్నారు కదా వీళ్ళు, ఎక్కడైనా సరే ఒక్కళ్ళైనా పాల్గొన్నారా? జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి మాకు అన్యాయం జరిగిందన్న వాళ్ళు ఒక్కళ్ళైనా పాల్గొన్నారా? మెయిన్ దుర్గయ్య, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం రాలేదని మీరు ఈ రోజుకి చెప్తున్నారు చూసారా? ఆ దుర్గయ్య ఎక్కడైనా సరే నిన్న వైసీపీతో చేతులు కలిపాడా? అంటే ఆ ర్యాలీలో పాల్గొన్నాడా? లేదు, ఎవరూ పాల్గొనలేదు. అటు డిఎస్సి రాసి విఫలమైనటువంటి యువత పాల్గొనలేదు, అలాగే ఇటు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మాకు అన్యాయం జరిగిందని చెప్పారో వాళ్ళు పాల్గొనలేదు. మరి ఎవరు పాల్గొన్నారు నిన్న ర్యాలీలో? జగన్మోహన్ రెడ్డి మాత్రం సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ చేశాడు. అద్భుతంగా సాగింది ఆంధ్రప్రదేశ్లో, నేను అందరినీ అప్రిషియేట్ చేస్తున్నానని. ఎవరిని అప్రిషియేట్ చేశాడంటే ఆయన వైసీపీ నాయకులను అప్రిషియేట్ చేశాడు. పాపం ఆయన కూడా కొంచెం బాధ ఉంటుంది. ఎందుకంటే డిఎస్సి యువత పాల్గొనకపోవడం, ఎవరైతే డిఎస్సి రాసిన యువత ఉన్నారో వాళ్ళు పాల్గొనలేదు. కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వ్యక్తులు ఎవరు పాల్గొనలేదు. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మాకు అన్యాయం జరిగిందని చెప్పిన వ్యక్తులు ఎవరు పాల్గొనలేదు. అంటే వీళ్ళెవరూ కూడా పాల్గొనలా. ఎవరు పాల్గొన్నారంటే రోజా, అంటే 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు. మీరు ఆ వీడియో క్లిప్స్, ఆ ఫోటోలు ఒకసారి చూస్తే మీకు ఆ ఫోటోలు చూడండి ఒకసారి. ఎంతెంత పెద్ద వయసు ఉన్నవాళ్ళు, అందులో ఎవరైనా సరే డిఎస్సి అర్హత ఉన్న వాళ్ళు ఉన్నారా? డిఎస్సి రాసేవాళ్ళు ఉన్నారా? వీళ్ళు వైసీపీ నాయకులు కాదు, వీళ్ళు ప్రజలే, వీళ్ళు యువతే, పార్టీలతో సంబంధం లేని యువత అని ఎక్కడైనా మీరు చూపించగలరా? అందరి మెడలోనూ వైసీపీ కండువాలు, వైసీపీ బ్యానర్లు, వైసీపీ నాయకులు. యువత ఎక్కడ?
యువత ఎక్కడ దాదాపుగా 10-15 లక్షల మంది యువకులు వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారు. ఒక డిఎస్సి విషయంలోనే 5-6 లక్షల మంది యువత ప్రిపేర్ అవుతూ ఉంటారు. 6 లక్షల మంది ఈజీగా ఎగ్జామ్ కూడా రాశారు. వాళ్ళలో 6 లక్షల మందిలో కనీసం 600 మంది ఎక్కడైనా పాల్గొన్నారా? 0.1% ఎక్కడైనా పాల్గొన్నారా? పాల్గొనలేదు. మరి ఎవరు పాల్గొన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం సోషల్ మీడియా వేదికగా అద్భుతంగా సాగిందని చెప్పి ఆయన ప్రచారం చేసుకున్నాడు. ఆయన క్రీడా కోటాలో 247 పోస్టులను అనర్హులకు ఇచ్చేశారని చెప్పి వైసీపీ ప్రచారం చేసింది. నిన్న కూడా దాని గురించి ఆయన మాట్లాడారు. ఈ 247 మంది ఎవరైతే అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నారో వాళ్ళలో ఒక్కడైనా ముందుకు వచ్చి నిన్న వైసీపీ చేసినటువంటి ర్యాలీలో పాల్గొన్నారా? పోనీ విద్యార్థులు ఎవరైనా పాల్గొన్నారా? భవిష్యత్తులో కాంపిటేటర్స్గా మారే విద్యార్థులు ఎవరైనా పాల్గొన్నారా? పాల్గొనలేదే. ప్రతి ర్యాలీలో కూడా వైసీపీ నాయకులే. అక్కడ కేంద్రంలో జరిగినటువంటి నీట్ ర్యాలీ జరిగింది. ఎక్కడైనా ఒక పార్టీ జెండా ఉందా? నీట్కి కూడా ఉద్యమాలు జరిగింది కదా. నీట్ పేపర్ లీక్ మీద ఉద్యమం జరిగింది కదా ఢిల్లీలో. ఎక్కడైనా సరే మీరు చూడండి, ఎక్కడైనా సరే ఒక పార్టీ జెండా ఉందా? నేషనల్ ఫ్లాగ్ పట్టుకున్నారు, ఫ్లే కార్డ్స్ పట్టుకున్నారు తప్ప ఎక్కడైనా పార్టీ జెండా ఉందా? లేదు. ఎందుకంటే అది పొలిటికల్గా చేసింది కాదు, యువతలో వచ్చినటువంటి ఉద్యమం అది. సో అక్కడ మీకు పార్టీలు లేవు. మరి ఇక్కడ యువతలో ఉద్యమం వచ్చుంటే వైసీపీ కండువా అవసరం లేదు, వైసీపీ నాయకుడు అవసరం లేదు, వైసీపీ ఫ్లెక్సీలు అవసరం లేదు, జగన్మోహన్ రెడ్డి ఫోటో అవసరం లేదు. అవి లేకుండా కదా యువత పాల్గొనాలి. ఎప్పుడైనా యువతకి ప్రభుత్వం మీద ఆగ్రహం వస్తే అపోజిషన్ ఫోటోలు ఏం పట్టుకోవు. వాళ్ళేం అపోజిషన్ ఫోటోలు ఏం పట్టుకోరు. ఏం చేస్తారు? కామన్గా వాళ్ళు వాళ్ళ స్థాయిలో ఉద్యమం చేస్తారు. ఇప్పుడు అమరావతి ఉద్యమం జరిగింది. ఎక్కడైనా సరే రాజకీయ నాయకుల ఫోటోలు ఉన్నాయా? వాళ్ళు ఓన్లీ ఒక ఆకుపచ్చ కండువా మెడలో వేసుకున్నారు, ఉద్యమం చేశారు. ఎక్కడ రాజకీయ నాయకులు స్లోగన్ ఉండదు, రాజకీయ నాయకులు ఫ్లెక్సీలు ఉండవు, రాజకీయ నాయకుల ప్లే కార్డులు ఉండవు. సో అది స్వచ్ఛందంగా జరిగిన ఉద్యమం. మరి నిన్న జరిగినటువంటి ఉద్యమంలో అందరూ ఎవరున్నారు? వైసీపీ నాయకులు, కార్యకర్తలు. మెడలో కండవాలు చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ ఫోటోలేమో పార్టీ సెంట్రల్ ఆఫీస్కి పంపాలి, వైసీపీ ఆఫీస్కి. ఆ తర్వాత ఎవరెవరు యాక్టివ్గా పాల్గొన్నారో రేపు పొద్దున పదవులు ఇచ్చేటప్పుడు బహుశా వాళ్ళని ఏమైనా కన్సిడర్ చేస్తారేమో. సో ఆ ఉద్దేశంతో చేశారు. అంటే నిన్న జరిగినటువంటి ఈ వైసీపీ చేసినటువంటి ఈ నిరసన ర్యాలీలో నారా లోకేష్ రాజీనామా చేయాలని చెప్పి వైసీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పాపం యువతను కూడగట్టాలని విశ్వ ప్రయత్నం చేసినప్పటికీ కూడా నెక్స్ట్ మళ్ళీ డిఎస్సి ప్రకటిస్తామని నారా లోకేష్ ఆల్రెడీ చెప్పారు. ఎవరు ఎక్కడ చదువుకునే వాళ్ళు అక్కడ గప్చిప్గా చదువుకుంటున్నారు. ఎందుకని? వైసీపీ నాయకులు నమ్మితే, వైసీపీ నాయకులు వెనకమాలు తిరిగితే ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు. మన జగన్ దగ్గరికి 15 మంది అన్యాయం జరిగిందన్నారు. ఏం జరిగింది వాళ్ళకి? జగన్ కనీసం వాళ్ళ తరపున కోర్టుకు వెళ్ళాడా? వెళ్ళలేదు. పైగా డిఎస్సి మొత్తం రద్దు చేయాలని కోర్టుకు వెళ్తే కోర్టు చివాట్లు పెడితే కోర్టుకు క్షమాపణ చెప్పి వాళ్ళ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పిటిషన్ వెనక్కి తీసుకున్నాడు. కోర్టుకి క్షమాపణ చెప్పి వెనక్కి తీసుకున్నాడు. పిటిషన్ ఆషామాషిగా దాఖలు చేశారా, టైం వేస్ట్ చేయాలనుకుంటున్నారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు వేసిన పిటిషన్నే వెనక్కి తీసుకున్నారు. వీళ్ళు కోర్టులో వేసిన పిటిషనే వెనక్కి తీసుకున్నారు క్షమాపణ చెప్పి. కానీ మళ్ళీ ఇప్పుడు డిఎస్సి పేపర్ లీక్ అయింది అంటారు. లీక్ అయితే పేపర్ ఎగ్జామ్ జరిగినప్పుడు మాట్లాడాలి, రిజల్ట్ వచ్చినప్పుడు మాట్లాడాలి కదా. ఎగ్జామ్ జరిగిపోయింది, రిజల్ట్ వచ్చినాయి, వాళ్ళు ఉద్యోగాల్లో జాయిన్ అయిపోయారు, 5-6 నెలల జీతాలు కూడా తీసుకున్నారు. అప్పుడు వీళ్ళకి పేపర్ లీక్ అనేది గుర్తొచ్చింది. ఎందుకని? రాష్ట్రంలో ఇష్యూలు డైవర్ట్ చేయడానికి. సో నిన్న ఈ వైసీపీ చేపట్టినటువంటి ఏదైతే ఆ నారా లోకేష్ రాజీనామా కోరుతూ వైసీపీ విద్యార్థి విభాగంలో చేపట్టిన నిరసన ర్యాలీలు ఉన్నాయో పూర్తిగా అటర్ ఫ్లాప్. గతంలో వైసీపీ హయాంలో సిద్ధం సభలు అటర్ ఫ్లాప్ అయిన. పాపం గ్రీన్ మ్యాట్ వేసి విశ్వ ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డికి జనం భారీగా వచ్చారు అని చూపించడం కోసం గ్రీన్ మ్యాట్స్ వేసి విశ్వ ప్రయత్నం చేశారు. అలాగే పాపం నిన్న కూడా యువత పాల్గొన్నారు అని చెప్పే ప్రయత్నంలో భాగంగా నిన్న జగన్నే సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు పెట్టాడు. ఎక్కడా కూడా యువత ఉన్నటువంటి ఫోటోలు లేవు, వైసీపీ నాయకులే ఉన్నారు. మీకు కావాలంటే చూసుకోండి సోషల్ మీడియాలో. జగన్ షేర్ చేసినటువంటి ఫోటోలు, వీడియోల్లో ఎక్కడైనా సరే యువత పాల్గొన్నారా? పార్టీలతో సంబంధం లేని యువత ఎక్కడైనా పాల్గొన్నారా? లేరు. వైసీపీ నాయకులు, వైసీపీ కండువాలే ఉంటాయి చూడండి. అంటే రాష్ట్రంలో ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి వెంట నడవట్లే. బహుశా ఇది చూసిన తర్వాత అయినా జగన్మోహన్ రెడ్డి ఓకే రైట్, మనం అబద్ధం చెప్తున్నామని వీళ్ళకి అర్థమైపోయింది, మనం చేసే ఆరోపణలు యువత పట్టించుకోవటం లేదు, వాళ్ళకి వాస్తవం అర్థమైపోయింది, మనం రాజకీయం చేస్తున్నామని. కాబట్టి ఈ ఇష్యూని ఎక్కడితో వదిలేస్తే మంచిదని ఆయన ఏమైనా రియలైజ్ అయితే అందరికీ మంచిది. లేకపోతే దీన్ని ఎంత సాగదీస్తే అంత వైసీపీ పార్టీకే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో మీరేమనుకుంటారు? నిన్న యువత ముసుగులో వైసీపీ నాయకులు 50 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఆ ర్యాలీలు, ధర్నాలు చేయడాన్ని మీరు ఎలా చూస్తారు? అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.